హలో అండ్ వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో గవర్నెన్స్లో ఉంది, గవర్నెన్స్ సిలబస్లో ఉంది మనకి టాపిక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. దాంట్లో మనకు ముఖ్యమైన టాపిక్గా చెప్పొచ్చు ఇది. అండ్ ఇది ప్రిలిమ్స్ కూడా టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ నెక్స్ట్ గ్రూప్ 2 కానీ పాలిటీ విభాగానికి వస్తే చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్. ఎందుకంటే బికాస్ ఈ మధ్యలో ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తీసుకుంటుంది. చాలా యొక్క న్యూ డెవలప్మెంట్స్ వచ్చేసినాయి విత్ రెస్పెక్ట్ టు ద కంపోజిషన్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ది అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండ్ పార్లమెంట్ రియాక్షన్, వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మళ్ళీ ఈ మధ్యలో అంటే మొన్న వచ్చినటువంటి విషయం ఏంటంటే వన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్స్ అరుణ్ గోయల్ రిజైన్ చేసిండు అండ్ హిస్ రిజిగ్నేషన్ వాజ్ ఆల్సో యాక్సెప్టెడ్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఒక గెజెట్ కూడా పబ్లిష్ చేసింది, ప్రెసిడెంట్ అతని రెసిగ్నేషన్ని యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి. ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక ఎలక్షన్ కమిషనర్ రిటైర్ అయిపోయాడు, ఇప్పుడు ఇతను రిజైన్ చేశాడు. ఓన్లీ ఇప్పుడు బిఫోర్ మనకు ఆల్రెడీ 1 వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ రాబోతుంది, సార్వత్రిక ఎన్నికల జనరల్ ఎలక్షన్ షెడ్యూల్ రాబోతుంది. ఈ క్రూషియల్ పీరియడ్లో నెక్స్ట్ ఒక్క సిఈసి మాత్రమే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్లో ఉన్నాడు కాబట్టి ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఫ్యూ డేస్లో ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ డిసైడ్ చేయబోతున్నారు ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్స్ సంబంధించి. అసలు ఎందుకు ఇతను క్విట్ చేశాడు, గోయల్ ఎందుకు క్విట్ చేశాడు అని చెప్పేసి అంటే లైక్లీ డిఫరెన్సెస్ ఉండొచ్చు సిఈసి తోటి అని చెప్పేసి ఇక్కడ మనకి ఆర్టికల్ చెప్తుంది. గోయల్ లైక్లీ క్విట్ ఓవర్ డిఫరెన్సెస్ విత్ సిఈసి తోటి ఉన్నటువంటి డిఫరెన్సెస్ తోటి క్విట్ చేసిండు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ హెడ్డింగ్ ఉంది. కానీ అపోజిషన్ పార్టీస్ ఏమవుతున్నాయి, లైక్ కాంగ్రెస్ పార్టీ, అదర్ అపోజిషన్ పార్టీస్ ఇతను ఎందుకు రిజైన్ చేశాడన్న విషయంలో దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్స్ అండ్ డౌట్స్. అతను బీజేపీలో చేరి లోక్సభకు కంటెస్ట్ చేస్తారని చెప్పేసి కొన్ని పార్టీలు అంటుండే. రూలింగ్ పొలిటికల్ పార్టీ అతని మీద ప్రెజర్ పెట్టడం వల్లనే అతడు క్విట్ చేశాడని చెప్పేసి కొన్ని పొలిటికల్ పార్టీస్ అంటున్నాయి. ఫ్యాక్ట్స్ ఏందనేటువంటిది ఓన్లీ సిఈసి అండ్ అదర్ టాప్ లెవెల్ అఫీషియల్స్ ఓన్లీ నోస్ ద ఫ్యాక్ట్స్. అంతవరకు మాత్రం మనకు ఫ్యాక్ట్స్ అయినటువంటి రెసిగ్నేషన్ బిహైండ్ ఏ ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నటువంటి విషయం మనకు తెలియదు. ఓన్లీ సిఈసి అండ్ అదర్ టాప్ లెవెల్ ఆఫీషియల్స్ ఓన్లీ నోస్ ద ఫ్యాక్ట్స్. అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఎందుకంటే అవర్ వెరీ డెమోక్రసీ, ఫౌండేషన్స్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లోనే మన డెమోక్రసీ యొక్క సర్వైవల్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఈజ్ గివెన్ టు ది ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షనింగ్ మీద, దాని యొక్క అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ మీద, ఆఫీస్ను హోల్డ్ చేస్తున్నటువంటి పర్సన్స్ యొక్క ఇంటిగ్రిటీ మీద ఆధారపడి మన డెమోక్రసీ యొక్క ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే పార్ట్ 5లో దీని గురించి చెప్పబడ్డాయి. పార్ట్ 15లో అండర్ ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ యొక్క అపాయింట్మెంట్ కానీ, దాని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, వాళ్ళ యొక్క రిమూవల్ ప్రాసెస్ కానీ అంతా ఆర్టికల్ 324లో మనకు చెప్పబడ్డది. ఆర్టికల్ 324 ప్రకారం ద సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్, ఎలక్టోరల్ ప్రిపేర్ చేయడం, నెక్స్ట్ కండక్టింగ్ ఎలక్షన్స్ టు ద పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ అండ్ ఎలక్షన్స్ టు ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేసింది. ఒకటేమో ఎలక్టోరల్ రోల్ ప్రిపేర్ చేయడం, ఎవ్రీ ఎలక్షన్స్ ముందు ఎలక్టోరల్ ప్రిపరేషన్ అప్డేషన్ అవుతుంది. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ టు ది పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ని ఇది కండక్ట్ చేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఇది కండక్ట్ చేయదు. ఇది చాలాసార్లు అడిగిండు, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అయితే ఎలక్షన్ కమిషన్లో ఉండేటువంటి మెంబర్స్కి వచ్చినట్టయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇది ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని కలిగి ఉంటుంది డెఫినెట్గా. అయితే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉండొచ్చు, ఈ ఎలక్షన్ కమిషనర్స్ ఎంతమంది ఉండొచ్చు నెంబర్ అనేటువంటిది ఇట్ ఈస్ డిసైడెడ్ బై ది ప్రెసిడెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. నెంబర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ది ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు ఎంతమంది అడిషనల్గా ఉండాలి ఎలక్షన్ కమిషనర్ అనేటువంటిది. బట్ ఇది ఫిక్స్డ్ కాదు నెంబర్ అనేటువంటిది. ఇప్పుడు 3 ఉన్నారని చెప్పేసి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఒక 2 ఎలక్షన్ కమిషనర్స్ వస్తున్నారు మనకు 1993 నుంచి. కానీ అదేం కాన్స్టిట్యూషన్లో చెప్పబడేది లేదు నెంబర్ ఫిక్స్ అని చెప్పేసి. నెంబర్ అనేటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరైతే డెఫినెట్లీ ఉంటారు, కానీ నెంబర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ది ప్రెసిడెంట్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సిఈసి అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఈజ్ ఆల్సో మేడ్ బై ది ప్రెసిడెంటే వీళ్ళని
అపాయింట్ చేస్తాడు, సిఈసి కానీ ఈసీ కానీ. బట్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ ఇన్ ది పార్లమెంట్ ఆర్ మేడ్ బై ది పార్లమెంట్. ఒకవేళ పార్లమెంట్ కనుక ఏదైనా యాక్ట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ది అపాయింట్మెంట్ ఆఫ్ సిఈసి అండ్ ఈసీకి సంబంధించి పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ని బట్టి అపాయింట్ చేస్తాడు. అపాయింటింగ్ అథారిటీ ఎవరు? ప్రెసిడెంట్. ఎవరికి? సిఈసికి అండ్ అదర్ ఈసీస్కి, ఎలక్షన్ కమిషనర్స్కి. కానీ ఒకవేళ పార్లమెంట్ కనుక ఏదైనా ఎనాక్ట్ చేసి ఉంటే విత్ రెస్పెక్ట్ టు దీస్ అపాయింట్మెంట్స్, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎస్, వన్ అడిషనల్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్ చేసినప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాకుండా ఎలక్షన్ కమిషనర్స్గా ఉన్నప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. ఈ షెల్ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఇతను ఒకరే ఉండొచ్చు. మల్టీ మెంబర్ బాడీ అయినప్పుడు దాని చైర్మన్గా చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్, ప్రెసిడెంట్ కెన్ ఆల్సో అపాయింట్ ది రీజనల్ కమిషనర్స్. రీజనల్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేయొచ్చు. బిఫోర్ ఎలక్షన్స్ టు ది పార్లమెంట్ కానీ, ఎలక్షన్ టు ది హౌస్ ఆఫ్ పీపుల్ కానీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, ఈ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ మే అపాయింట్ రీజనల్ కమిషనర్స్. కొంతమంది రీజనల్ కమిషనర్స్ కూడా అపాయింట్ చేయొచ్చు, మే అపాయింట్. బట్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేసిన తర్వాత రీజనల్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు ఒకవేళ అవసరం అనుకుంటే. ఇది మ్యాండేటరీ కాదు, ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషన్. ఎస్, నాట్ డిస్క్రిషన్, ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు రీజనల్ కమిషనర్స్ని ఆఫ్టర్ కన్సల్టింగ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ది కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్. వీళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ ఏంది? రీజనల్ కమిషనర్స్ కానీ లేదా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కానీ వీళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్. నెక్స్ట్, టెన్యూర్, ఎంతకాలం వాళ్ళ ఆఫీసులో ఉండాలి, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఏంది అని చెప్పేసి డిసైడ్ చేసేది ఎవరు అంటే అగైన్ ప్రెసిడెంటే డిసైడ్ చేస్తాడు. కానీ వీరి యొక్క సర్వీస్ కండిషన్స్, టెన్యూర్ ఆఫ్ ఆఫీస్, ఇది కూడా సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై ది పార్లమెంట్. ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా చట్టం చేస్తే ఆ పార్లమెంటు చట్టంకున్న ప్రొవిజన్స్ని ఆధారంగానే వీళ్ళు ఎంతకాలం ఉండాలి, వీళ్ళ సర్వీస్ కండిషన్స్ ఏంది, లైక్ పే అండ్ అలవెన్సెస్ ఏంది, వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంది అనేటువంటిది సర్వీస్ కండిషన్స్ అంటావు. వాళ్ళు ఎంతకాలం ఆఫీస్లో ఉండాలని చెప్పేసి టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ అంటావు. ఎవరిది ఇక్కడ? సిఈసిది కాదు. ఇక్కడ ఓన్లీ ఎలక్షన్ కమిషనర్ అండ్ రీజనల్ కమిషనర్స్ యొక్క సర్వీస్ కండిషన్స్ అండ్ టెన్యూర్ ఆఫ్ ఆఫీసు ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడు. మళ్ళీ అగైన్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై ది పార్లమెంట్ యొక్క చట్టం ఏదైనా చేసి ఉంటే దాంట్లో ప్రొవిజన్స్కి ఆధారపడి వీళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ని, వీళ్ళ యొక్క టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ని డిసైడ్ చేస్తాడు. నెక్స్ట్, రిమూవల్కి వచ్చేసినట్టయితే సిఈసి ఎలా రిమూవ్ అవుతాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేటువంటిది ఆన్ ది సిమిలర్ లైన్స్ హౌ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ ఈజ్ రిమూవ్డ్, ఆన్ ద లైక్ మేనర్, ఆన్ ది లైక్ గ్రౌండ్స్. ఏ రకంగా అయితే సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎలాగైతే రిమూవ్ అవుతాడు, సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయడానికి రెండు గ్రౌండ్సే ఉంటాయి. ఒకటి ప్రూవెన్ ఇన్కెపాసిటీ అండ్ అన్సౌండ్ మైండ్. ఈ రెండు గ్రౌండ్స్లోనే మనం సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయొచ్చు. ఇన్కెపాసిటీ, అసమర్థత, నిరూపించబడ్డటువంటి అసమర్థత, అండ్ అన్సౌండ్ మైండ్ సౌండ్గా లేకపోతే, ఈ రెండు గ్రౌండ్స్లోనే మనం పార్లమెంటు సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయొచ్చు. ఆన్ ది లైక్ మేనర్, ఆన్ ది లైక్ గ్రౌండ్స్, సుప్రీంకోర్టు జడ్జి ఎలా అయితే రిమూవ్ అవుతాడో సిఈసిని కూడా అలాగే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిఈసి హ్యాస్ గాట్ వెరీ గుడ్ ఇమ్యూనిటీ వెన్ ఇట్ కమ్స్ టు ద రిమూవల్ అంటే సుప్రీంకోర్టు జడ్జి రిమూవ్ చేసేది ఏంటంటే లైక్ ఇంపీచ్మెంట్ లాగానే ఉంటుంది. ఇంపీచ్మెంట్ అనేటువంటి పదాన్ని ఎక్కడ వాడకపోయినప్పటికీ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేదాన్ని ఇంపీచ్మెంట్ అంటాం, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ప్రెసిడెంట్ రిమూవల్ అనేటువంటిది, ఇంపీచ్మెంట్ అనేటువంటిది, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అంత డిఫికల్ట్గా ఉంటుంది, ఇంపాసిబుల్ కానప్పటికీ. సేమ్ సుప్రీంకోర్టు జడ్జిది కూడా అంతే డిఫికల్ట్ ప్రాసెస్ ఉంటుంది రిమూవల్ చేయడం, చాలా ఇమ్యూనిటీ ఉంటుంది. సేమ్ సిఈసి కూడా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా చాలా ఇమ్యూనిటీ ఉంటుంది, చాలా ప్రొటెక్షన్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు హిస్ రిమూవల్. కాబట్టి అంత ఈజీ కాదు. హవెవర్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ రిమూవ్ చేయడం మాత్రం కొంచెం ఈజీ ప్రాసెస్. బేస్డ్ ఆన్ ద అడ్వైస్ గివెన్ బై ద సిఈసి, ప్రెసిడెంట్ క్యాన్ రిమూవ్ ది అదర్ ఎలక్షన్ కమిషనర్స్. మిగతా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఉన్నంత ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి లేదు. అదర్ ఎలక్షన్ కమిషనర్ ఎలా రిమూవ్ అవుతారు? ఇట్ ఈస్ ద బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేసే రికమెండేషన్ తోటి ప్రెసిడెంట్ రిమూవ్ చేయొచ్చు ఎలక్షన్ కమిషనర్స్ని. సిఈసికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి లేదు. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఆన్ దేర్ రిక్వెస్ట్
ఎలక్షన్ కమిషనర్ రిక్వెస్ట్ చేసినప్పుడు దే ప్రొవైడ్ ద స్టాఫ్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్కి. ఎవరు స్టాఫ్ని ప్రొవైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ అంత సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ అయితే, ఆర్ఏ గవర్నర్. వాళ్ళకు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి సంబంధించినటువంటి స్టాఫ్ మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్కి సొంత స్టాఫ్ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యొక్క స్టాఫ్ని మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. రెస్పెక్ట్ టు ది కంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఫ్రమ్ 1950 to 1989 it was a single member body, only chief election commissioner unde. Coming to the 1989 it became the multi-member body. Again in 1990 it reverted to the single member body. The single member body in the 1990 lo. Again in 1993 again it became multi-member body. ది కంపోజిషన్కి వచ్చినట్టయితే 1950 నుంచి 1989 వరకు సింగిల్ మెంబర్ ఉంది. 1989లో ఇట్ హ్యాస్ బికమ్ మల్టీ మెంబర్ బాడీ. అగైన్ ఇన్ 1990 ఇట్ రివర్టెడ్ బ్యాక్ టు ద సింగిల్ మెంబర్ అండ్ అగైన్ ఇన్ 1993 మల్టీ మెంబర్ అయింది. ఎస్ అయితే సుప్రీంకోర్టు ఇది కంపోజిషన్ సంబంధించి వీ హ్యావ్ 2 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్. ఆ జడ్జిమెంట్ చూసినట్టయితే ఫస్ట్ది వచ్చేసి ఎస్ఎస్ ధనోవా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు 1990లో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ బాడీ అండ్ ఇట్ లేస్ ద ఫౌండేషన్ ఫర్ డెమోక్రసీ కాబట్టి అండ్ ఇట్ కండక్ట్స్ ది ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ జైగాంటిక్ టాస్క్ అండ్ వీ నీడ్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ వైల్ కండక్టింగ్ ఎలక్షన్స్ కాబట్టి ది సింగిల్ మెంబర్ కాంట్ విత్స్టాండ్ ది ప్రెజర్ అండ్ హీ మే బీ ఆ ప్రెజర్కి లోన్ అవ్వచ్చు. ద రూలింగ్ పొలిటికల్ పార్టీ కానీ అదర్ పొలిటికల్ పార్టీస్ పెట్టేటువంటి ప్రెజర్కి అతను ఈ మే నాట్ టేక్ ది అప్రోప్రియేట్ డిసిషన్స్ ఫర్ సమ్ టైమ్. ఒకరే ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ మోర్ దాన్ 1 మెంబర్స్ అని చెప్పేసి 1990లో సుప్రీంకోర్టు ఎస్ఎస్ ధనోవా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అది ఇట్ ఎంపసైజ్ ద నీడ్ ఫర్ హ్యావింగ్ మోర్ దాన్ 1 మెంబర్, ఒకటి కంటే ఎక్కువ మెంబర్స్ ఉండడం కరెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అపాయింట్ అయింది ఎస్ఎస్ ధనోవా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఎందుకంటే సచ్ ఏ క్రూషియల్ ఫంక్షన్ అది చేస్తున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ మోర్ దాన్ 1 మెంబర్ ఇన్ ది ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసింది. రైట్. అగైన్ 1993లో టిఎన్ శేషన్ అనేట ఆయన ఈ వాజ్ ఏ గ్రేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇండియా ఎవర్ హ్యాడ్ అన్నట్టు. అప్పటి వరకు ఇలా ఉన్నటువంటి గొప్ప ఇతను చాలా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది ఎలక్షన్ ప్రాసెస్లో. టిఎన్ శేషన్ యొక్క పవర్స్ని కట్టేల్ చేయడానికి 2 అడిషనల్ మెంబర్స్ని అపాయింట్ చేసిరని చెప్పేసి ఈ హ్యాడ్ అప్రోచ్డ్ ద సుప్రీంకోర్ట్. మల్టీ మెంబర్ బాడీ 93లో చేసినప్పుడు ఈ హ్యాడ్ నాక్డ్ ద డోర్స్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ నా పవర్స్ని కట్టేల్ చేయడానికి బికాస్ ఐ వాజ్ డూయింగ్ వెల్ అండ్ టిఎన్ శేషన్ అనేటువంటిది ఇన్ఫ్యాక్ట్ ఈ డిడ్ వెల్ టు ఎన్ష్యూర్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్. ఎలక్షన్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చింది. పర్ఫెక్ట్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకున్నది టిఎన్ శేషన్ అని చెప్పొచ్చు. ఈ టిఎన్ శేషన్ సింగిల్ మెంబర్గా ఉన్నప్పుడు 1993లో అగైన్ ద గవర్నమెంట్ ఆఫ్ దట్ డే ఏం చేసింది, యాడెడ్ 2 మెంబర్స్ టు ది ఎలక్షన్ కమిషన్. 2 మెంబర్స్ని యాడ్ చేసి అగైన్ దెన్ ఇట్ హ్యాడ్ బికమ్ మల్టీ మెంబర్ బాడీ అయింది. కాబట్టి నా పవర్స్ని కట్టేల్ చేయడానికి ది గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ అని చెప్పేసి యాడ్ అప్రోచ్ ద సుప్రీంకోర్టు అప్రోచ్ అయినప్పుడు ది సుప్రీంకోర్టు కంప్లీట్లీ ఓవర్టర్న్డ్ ఫ్రమ్ హిస్ పాస్ట్ జడ్జ్మెంట్. ఎస్ఎస్ ధనోవాల్ ఇచ్చినటువంటి ఏదైతే జడ్జ్మెంట్ ఉందో దానికి అగెనెస్ట్ దానికి కంప్లీట్గా ఆపోజిట్ జడ్జ్మెంట్ని 1993లో టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చింది. దాంట్లో ఇచ్చినటువంటి ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ అప్ టు ది డిస్క్రిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎంత మెంబర్స్ అయితే ఉండాలనుకుంటారో అండర్ ఆర్టికల్ 324 ప్రెసిడెంట్ హ్యాస్ డిస్క్రిషనరీ పవర్ ఇన్ ది ఫిక్సింగ్ ది నెంబర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్ అని చెప్పేసి చెప్పింది. ఎస్ఎస్ ధనోవాల్నేమో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ మోర్ దాన్ 1 మైండ్ అని చెప్పింది. కానీ ఇది టిఎన్ శేషన్ జడ్జ్మెంట్కి విషయానికి వచ్చేస్తే ఇట్ ఈస్ అప్ టు ద డిస్క్రిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని చెప్పేసింది. ప్రెసిడెంట్ మే అపాయింట్ సింగిల్ మెంబర్ అండ్ ప్రెసిడెంట్ మే అపాయింట్ మల్టీ మెంబర్స్ టు ది ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి కంప్లీట్ డిఫరెంట్ జడ్జ్మెంట్ని అయితే ఇవ్వడం జరిగింది టిఎన్ శేషన్ విషయంలో. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే సుప్రీంకోర్టు మార్చ్ 2023లో ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని ఎన్ష్యూర్ చేయడానికి ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇది సుమోటోగా తీసుకున్నది. ద సుప్రీం కోర్ట్ ఎంపసైజ్
ద క్రిటికల్ రోల్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి ఇన్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో. కాబట్టి ఆర్టికల్ 142ని ఇన్వోక్ చేస్తూ, ఆర్టికల్ 142 అంటే మనకు తెలుసు, టు ఇష్యూ డైరెక్షన్స్ ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్. ఏ మ్యాటర్లోనైనా, ఇది కూడా ఇటీవల తరచుగా వార్తల్లో ఉంది ఆర్టికల్ 142 అనేటువంటిది. కంప్లీట్ జస్టిస్ని డెలివర్ చేయడానికి సుప్రీంకోర్టు ఏ విషయంలోనైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు. టు డెలివర్ కంప్లీట్ జస్టిస్, టు డెలివర్ కంప్లీట్ జస్టిస్ సుప్రీంకోర్టు క్యాన్ గివ్ డైరెక్షన్ ఇన్ ఎనీ మ్యాటర్. ఏ మ్యాటర్లోనైనా ఇవ్వగలిగే కెపాసిటీ అండర్ ఆర్టికల్ 142లో ఉంది. కాబట్టి సిఈసి అండ్ ఈసీ అపాయింట్మెంట్లో కూడా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎలా ఉండాలో సిఈసిని అపాయింట్ చేసేటువంటి కమిటీ యొక్క కంపోజిషన్ ఏ విధంగా ఉండాలనో సుప్రీంకోర్టు తన డైరెక్షన్లో చెప్పింది. ఈ కంపోజిషన్ ఒక కమిటీ ఉండాలి. బిల్లు బిఫోర్ దట్ ఏముందంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేస్తాడు. కానీ ఎవరి సలహా మేరకు అపాయింట్ చేస్తాడు? ప్రైమ్ మినిస్టర్ సలహా మేరకు. ప్రెసిడెంట్కి ఏ డిస్క్రిప్షన్ పవర్ ఉండదు. ప్రైమ్ మినిస్టరు అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎవరినైతే సూచిస్తారో ప్రెసిడెంట్ అతన్నే అపాయింట్ చేయాలి. ఇంతవరకు ఉన్నటువంటి ప్రాక్టీస్ మార్చి 2023 వరకు అఫ్కోర్స్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అండర్ ఆర్టికల్ 324. కానీ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎవరైతే ఎయిడ్ అండ్ అడ్వైజ్ తోటే ప్రెసిడెంట్ పనిచేస్తారని మనకు తెలుసు. ఇతని ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ తోటే సిఈసిని అపాయింట్ చేస్తాడు. అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎప్పటి వరకు? మార్చి 2023 వరకు. ఇలా అయితే కంప్లీట్గా గవర్నమెంట్కు ఫేవర్గా చేయవచ్చు. ఇన్ రిటర్న్ ఈమె డెలివర్ ది ఫేవర్స్ టు ద గవర్నమెంట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు మార్చి 2023లో టోటల్గా గవర్నమెంట్ చేతుల్లో ఉండొద్దు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ అనేది, దానికి ఒక కమిటీ ఉండాలని చెప్పేసి చెప్పింది ఫర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలంటే, ఒకటి పిఎం ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి. ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ కనుక లేకపోతే ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుందో లోక్సభలో దాని యొక్క అధ్యక్షుడై ఉండాలి. నెక్స్ట్ సిజేఐ కూడా ఒక మెంబర్ ఉండాలి కమిటీలో. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి, లేదా లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళైనా ఉండాలి. నెక్స్ట్ సిజేఐ, పిఎం, దీంతో కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఎవరిని రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అండర్ ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు ఆ పవర్ ఉంది. ఇప్పటిదాకా ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టరే ఎయిడ్ చేస్తారు ప్రెసిడెంట్కి. వీళ్ళు ఎవరిని చెప్తే ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్, ఆ పవర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మే మిస్యూజ్ అండ్ అపాయింట్ చేసినటువంటి ఈ సిఈసి, ఈసీ గవర్నమెంట్కి ఇన్ రిటర్న్ ఫేవర్ చేయవచ్చు. కాబట్టి ఇంత క్రూషియల్ బాడీ అపాయింట్మెంట్ విషయంలో ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీలో పిఎం ఉండాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి, లేదా లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ అన్న ఉండాలి. లీడర్ ఆఫ్ అపోజిషన్ కొన్నిసార్లు ఉండకపోతే లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ సిజే ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు డైరెక్షన్ని సెట్ చేసేసి పార్లమెంటు ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. ఆ యాక్ట్ వచ్చేసి ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023. అంటే పార్లమెంటు సిజేఐ యొక్క రోల్ లేకుండా చేయడానికి పార్లమెంట్ ఈ యాక్ట్ని తీసుకొచ్చింది. యాక్ట్ దేనికి సంబంధించింది? అపాయింట్మెంట్, శాలరీ అండ్ రిమూవల్ ఆఫ్ సిఈసి అండ్ ఈసీసీకి సంబంధించినటువంటి యాక్ట్ ఇది. ఏది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ ఏం చేస్తుంది? అపాయింట్మెంట్, శాలరీ అండ్ రిమూవల్ ఆఫ్ సిఈసి అండ్ ఈసీసీకి సంబంధించినటువంటి యాక్ట్ ఇది. అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు ఈ యాక్ట్ ప్రకారం? అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ. ఇక్కడ కూడా ఈ యాక్ట్ ప్రకారం కూడా ఎవరు అపాయింటింగ్ అథారిటీ? ప్రెసిడెంటే. కానీ ఇంతకుముందు లాగా ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ కాకుండా సెలక్షన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ తోటి ఉంటుంది అపాయింట్మెంట్. ఈ యాక్ట్ ప్రకారం సెలక్షన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ తోటి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. మరి సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు? వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదా లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కొన్నిసార్లు క్వాలిఫై కాకపోతే అపోజిషన్ పార్టీలో లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఆయన ఉంటుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే దానికి కొన్ని క్రైటీరియా ఉంటుంది. కొన్నిసార్లు ఆ క్రైటీరియాని మీట్ కాకపోతే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉండడు, కానీ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ అయితే ఉంటుంది, దాని యొక్క లీడర్ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ద క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. ఇంకొక మెంబర్ ఎవరు? క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు.
ఈ క్యాబినెట్ మినిస్టర్ ఎవరితోటి నామినేట్ చేయబడతాడు, ప్రెసిడెంట్ తోటి నామినేట్ చేయబడతాడు. ఈ ముగ్గురిని కలిపి మనం సెలక్షన్ కమిటీ అంటాం. ఈ సెలక్షన్ కమిటీ ఎవరినైతే రికమెండ్ చేస్తుందో వాళ్ళనే ఈసీసీగా ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. యాజ్ ఫర్ దిస్ యాక్ట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ ప్రకారం ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. సెలక్షన్ కమిటీలో పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ క్వాలిఫై లేకపోతే లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ లీడరు, నెక్స్ట్ 1 యూనియన్ క్యాబినెట్ మినిస్టరు నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. ఈ కమిటీ రికమెండ్ చేసిన వాళ్ళని ఈ యాక్ట్ ప్రకారం ఎలక్షన్ కమిషనర్గా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయాలి. కానీ ఒక కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తుంది, ఎవరెవరిని నియమించాలని చెప్పేసి ఒక షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీని మనం ఏమంటామంటే సెర్చ్ కమిటీ అంటాం. ది సెర్చ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై ది క్యాబినెట్ సెక్రటరీ. దీంట్లో కూడా 2 మెంబర్స్ ఉంటారు. సెక్రటరీ, హోమ్ మినిస్ట్రీ సెక్రటరీ అండ్ డిఓపిటి సెక్రటరీ. డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. ఈ సెక్రటరీ, 2 సెక్రటరీలు ఉంటారు. ఆ సెర్చ్ కమిటీలో క్యాబినెట్ సెక్రటరీ దాన్ని లీడ్ చేస్తాడు. సెక్రటరీ హోమ్, సెక్రటరీ డిఓపిటి దాంట్లో మెంబర్గా ఉంటాడు. ఈ కమిటీ ఎవరినైతే ఈ కమిటీ కొంతమంది నేమ్స్ తోటి షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఈ షార్ట్ లిస్ట్ చేసినటువంటి దీని నుంచే ఈ సెలెక్ట్ కమిటీ పికప్ చేస్తుంది నేమ్స్ని. ఈ సెలెక్ట్ కమిటీ పికప్ చేసిన నేమ్స్ని ప్రెసిడెంట్కు, ఆ నేమ్స్ నుంచి కొన్నిటిని పికప్ చేసేసి ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తుంది. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. దిస్ ఈజ్ ది కరెంట్ అపాయింట్మెంట్ ప్రొసీజర్. ఈ కరెంట్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ యాక్ట్ ప్రకారం ఓల్డ్ మెథడ్లో అయితే ఎవరు రికమెండ్ చేసే వాళ్ళు ప్రెసిడెంట్కి అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టరే. యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టరే ఒక నేమ్ని సిఈసి కోసం రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేసేటప్పుడు. కానీ కొత్త యాక్ట్ ప్రకారం వచ్చేసి ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ 2023 ప్రకారం వచ్చేసి సెలక్షన్ కమిటీ ఉంటుంది. సెలక్షన్ కమిటీలో పిఎం ప్లస్ ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై పిఎం అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదా లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ లోక్సభ. వీళ్ళు సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఈ సెలక్షన్ కమిటీ ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళని ప్రెసిడెంట్ చేయాలి. కానీ ఈ సెలక్షన్ కమిటీ పికప్ చేయడానికి కొన్ని లిస్టును తయారు చేస్తుంది సెర్చ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ. ఈ క్యాబినెట్ సెక్రటరీతో పాటు హోమ్ సెక్రటరీ, డిఓపిటి సెక్రటరీ దీంట్లో మెంబర్స్గా ఉంటారు. ప్రజెంట్ అయితే ఇదే ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్. అయితే సుప్రీంకోర్టు రోల్ని డిమినిష్ చేయడానికి, అసలు సుప్రీంకోర్టు రోల్ లేకుండా చేయడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఈ డైరెక్షన్ని కూడా కొంతమంది జ్యుడిషియల్ ఓవర్ రీచ్గా భావించారు. అంటే జ్యుడిషియరీ ఈ స్టెప్పింగ్ ఇన్ టు ది డొమైన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ అని చెప్పేసి ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని సంబంధించినటువంటి టాపిక్ సంబంధించి కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా మనం వాడచ్చు. జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని ఉంటుంది. న్యాయస్థానాల క్రియాశీలత అనేటువంటి ఒక టాపిక్లో ఇది క్రియాశీలత కాకుండా ఓవర్ రీచ్ అయింది. తన పవర్స్ అవతల లెజిస్లేచర్ యొక్క పవర్స్ పైన, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ పైన ఇది ఎంకరేజ్ చేసింది. దీనికి సుప్రీంకోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదని చెప్పేసి ఒక విమర్శ కూడా ఉంది. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఎగ్జాంపుల్ కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ యొక్క అపాయింట్మెంట్ మెథడ్ని మనం ఎగ్జాంపుల్గా యూజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.